హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ప్రజెంట్గా మన కంట్రీలో ఫర్ ద లాస్ట్ 10-15 డేస్ నిమిషప్రియ కేరళ నర్స్ ఎవరైతే యమన్లో వర్క్ చేస్తున్నారో తన గురించి చాలా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే తను ఒక హత్యలో తను పాత్రధారిగా చివరికి హంతకురాలుగా ముద్రపడింది. మరి ముస్లిం దేశాల్లో చాలా తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఆ షరియత్ చట్టాన్ని అనుసరించి వాటికి క్షమాభిక్షలు అవి ఉండవు. మరి రీసెంట్గా సుప్రీం కౌన్సిల్లో కూడా అంటే ఆ దేశ అధ్యక్షుడు కూడా ఆ శిక్షని నిర్ధారించినట్టు తెలిసింది. ఈ విషయం సుమారుగా 2016 నుంచి జరుగుతుంది. మరి ఈ శిక్ష అనేది 2023లో కన్ఫర్మ్ అయింది ఆవిడకి మరణశిక్ష. దీనికి వేరే ప్రత్యామ్నాయాలు లేవు. దౌత్యపరంగా కూడా మరి ఎటువంటి ప్రయత్నాలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ కంట్రీలో మన ఎంబసీ కూడా రీసెంట్గా మరి దూరంగా తరలించబడింది. ఆ దేశంలో అంటే సౌత్ యమన్లో ఇప్పుడు మన దౌత్య కార్యాలయం కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఆవిడ్ని రక్షించడం అనేది ఎవరి వల్ల కాదు. ఇలాంటప్పుడు మరి భారత ప్రభుత్వం ట్రై చేస్తోంది. ఒక పక్క నుంచి ఇంకొక పక్క నుంచి ప్రైవేట్గా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అంటే కేరళలో అబూబకర్ ముసలియార్ అని చెప్పి ఒక సున్నీ మత పెద్ద ఆయన తనకి పరిచయస్తుడైన హఫీజ్ అనే షియా మత పెద్ద ద్వారా ఆ దేశంలో యమన్ దేశంలో ఉన్న షియా మత పెద్ద హఫీజ్ ద్వారా తను అంటే ఆ హఫీజ్ ఈ మన కేరళకి మన దేశానికి వచ్చి కేరళలో కొన్ని ప్రచార విషయాలకి వచ్చి మతపరమైన సమావేశాలకు వచ్చి ఈ అబూబకర్ ముసలియార్కి పరిచయం అవడం జరిగింది. ఆయన ద్వారా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ మత ఆచారాల ప్రకారం ఒకసారి మరణశిక్ష అనేది పడాక అది అమలు జరగక తప్పదు. దానికి ఒకే ఒక మార్గం బ్లడ్ మనీ అనేది పే చేయడం. సుమారుగా 8 లక్షల మరి 10 మిలియన్ డాలర్ల బ్లడ్ మనీ ఇవ్వాలి. అంటే సుమారు 80 లక్షలు ఇవ్వాలి అనే ఒక కండిషన్ మీద ఆ కుటుంబీకులకి అంటే ఆ మహదీ అని ఎవరైతే ఉన్నారో ఆ మహదీ అనే ఆయన భాగస్వామిగా వీళ్ళు అక్కడ ఒక క్లినిక్ను ఓపెన్ చేశారు యమన్లో. ఓపెన్ చేసి ఆయన చేసిన అకృత్యాలకి నిమిష చాలా విసుగు చెంది భయంకరమైన శారీరక మానసిక హింసలు అనుభవించి చివరికి ఆయనకి సెడేటివ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెడేటివ్స్ అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఇచ్చేసరికి ఆ మెహదీ అనే ఆయన చనిపోయాడు. అక్కడ ఆ దేశ చట్టాల ప్రకారం ఎవరైనా స్వతంత్రంగా వ్యాపారం చేయడం జరగదు. అక్కడ ఆ దేశస్థుడిని మరి భాగస్వామిగా చేసుకోవాలి. ఇదే చట్టాలు దాదాపు అన్ని దేశాల్లో ముస్లిం దేశాల్లో గల్ఫ్ దేశాల్లో ఉంటాయి. ఈవెన్ ఇన్ దుబాయ్ ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా కుటుంబంలో ఒకరు అక్కడ వ్యాపారం చేసినప్పుడు వాళ్ళ ఆ దేశస్థుడిని ఒక ఆయన్ని భాగస్వామిగా మరి లైసెన్సులు అన్నీ కూడా ఆయన పేరునే వచ్చాయి. కాబట్టి ఈ చట్టాలు ముస్లిం దేశాల్లో ఇలాగే ఉంటాయి. ఆ మహదీ అనే ఆయన పేరుని మరి ఈ వ్యాపారం కొనసాగడం వల్ల భాగస్వామిగా మరి ఆయన వేసే వికృత వేషాలకి చర్యలకి ఈ అమ్మాయి పాస్పోర్ట్ లాక్కోవడం, వీసా కూడా ఆయన దగ్గర ఉంచుకోవడం, ఇవన్నీ చేసి ఈ అమ్మాయిని అనేక విధాలుగా హింసించి భర్త ఆమె పాప వాళ్ళు ఇక్కడ కేరళలో ఉండిపోవడం జరిగింది.
మరి కొన్ని కారణాల వల్ల వాళ్ళు తిరిగి యమన్ వెళ్ళలేకపోయారు. ఇండియా వచ్చి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ మారిన కొన్ని పరిస్థితుల వల్ల ఆ పరిస్థితుల్లో ఆమె ఒంటరిగా చిక్కింది మహదీకి. ఆ పరిస్థితుల్లో ఆ హింస తట్టుకోలేక, అంటే అంతలా హింసిస్తే ఈ మన దేశంలో అయితే స్త్రీనే కాదు పురుషుడినే కాదు ఎవరినైనా హింసకి గురి చేస్తే ఆ హింసకి జవాబుగా ఈవెన్ ఒక చిన్న జీవినైనా, ఒక కుక్కనైనా పిల్లినైనా మనం ఏదైనా గట్టిగా దాన్ని హెరాస్ చేస్తే అది వెంటనే తిరగబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు, ఈ దేశంలో పౌరులు, మన దేశం భారతదేశంలో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ప్రతిఘటించి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో అవతలి వ్యక్తులు చనిపోయినా శిక్ష అనేది మరణశిక్షగా ఉండదు. అది కాస్త తీవ్రత తగ్గి యావజ్జీవ శిక్షగా అలాగా ఉంటుంది. కానీ ఆ దేశాల్లో మాత్రం, ముస్లిం దేశాల్లో అది తప్పనిసరిగా మరణశిక్షే ఉంటుంది. బ్లడ్ మనీ, ఇప్పుడు నిమిషప్రియ విషయానికి వస్తే ఆ బ్లడ్ మనీ అనేది తీసుకోవడానికి కూడా వాళ్ళ కుటుంబం, మహదీ కుటుంబం నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి మత పెద్దల ద్వారా, ఇస్లామిక్ మతస్థుల ద్వారా, వాళ్ళ పెద్దల ద్వారా మరి చర్చలు జరుగుతున్నాయి. నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి చాలా చిన్న స్థాయి పని చేసుకుని బ్రతికే మహిళ. ఆవిడ వ్యక్తిగతంగా మరి యమన్లో ఉండి అక్కడ వారందరినీ పోగు చేసి మరి ఆ మెహదీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అనేక విధాలుగా డబ్బులు కూడా కలెక్ట్ చేసి ఇక్కడ కేరళలో, అక్కడ యమన్లో కూడా ఆ బ్లడ్ మనీ కోసం ఆవిడ చాలా తాపత్రయపడుతున్నారు, తన కూతురి కోసం, కూతురి జీవితం కోసం. మరి మొన్న 16న జరగాల్సిన మరణశిక్ష ఒక వారానికి వాయిదా పడినట్టుగా తెలిసింది. ఆ మరణశిక్ష అనేది రద్దవ్వాలని ఈ ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న, మత పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని, నిమిషప్రియ జీవితం నిలబడాలని, ఆవిడ అందరిలాగే హాయిగా ఆనందంగా జీవించాలని, తిరిగి భారతదేశానికి వచ్చేయాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.